డియర్ స్టూడెంట్స్, ట్యాక్సేషన్లో శాలరీ అనే చాప్టర్ గురించి మనం చెప్పుకుంటూ ఉన్నాం. ఆ శాలరీ చాప్టర్లో బేసిక్ శాలరీ, డిఏ, డియర్నెస్ అలవెన్స్, అట్లానే కన్వీనియన్స్ అలవెన్స్, సిటీ కాంపెన్సేటరీ అలవెన్స్, మెడికల్ అలవెన్స్, చిల్డ్రన్ అలవెన్స్, ఎడ్యుకేషన్ అలవెన్స్, ఆర్పిఎఫ్ రిజర్వ్ ప్రావిడెంట్ ఫండ్, ఇంట్రెస్ట్ ఆన్ ఆర్పిఎఫ్, హెచ్ఆర్ఏ, ట్రావెలింగ్ అలవెన్సెస్ అండ్ పర్క్విజిట్స్, సెక్షన్ 16 ఐఏ, వీటి గురించి మనం చెప్పుకోవడం జరిగింది. ప్రొఫార్మా కూడా మీకు చెప్పడం జరిగింది. ఈరోజు మీకు ఒక ఫస్ట్ ప్రాబ్లం గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ముందు మీరు లెక్క అనేది స్పష్టంగా రాసుకోండి బుక్లో. ఫస్ట్ ఈ వీడియో చూడటంతో మీరు చూస్తూనే ముందు లెక్క రాయండి. 1-2 సార్లు చదవండి లెక్కని. చదివిన తర్వాత నేను ఎలా ప్రాసెస్ చేస్తున్నానో మీరు ఒక వైట్ పేపర్ మీద నేను చూపిస్తూ ఉంటాను లెక్కని. ఆ లెక్కని మీరు ఫాలో అవుతూ ఉండండి జాగ్రత్తగా. ఫస్ట్ ఇంగ్లీష్ మీడియంలో రాసుకోండమ్మా. ఫ్రమ్ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ కంప్యూట్ taxable income of Mr. Narasimha for the assessment year 2020-2021 మార్చుకున్నాం. అక్కడ 2018-2019 ఉంది కదా, అక్కడ మీరు ఏం చేస్తారంటే 2020-2021 అని పెట్టుకుని ఇయర్ మార్చుకోండి. దాంట్లో బేసిక్ శాలరీ 26,400 పర్ మంత్. 26,400 పర్ మంత్. నెక్స్ట్ డియర్నెస్ అలవెన్స్ 6,600 పర్ మంత్. డిఏ అంటాం, డియర్నెస్ అలవెన్స్ 6,600 పర్ మంత్. సిటీ కాంపెన్సేటరీ అలవెన్స్ 15,000. హెచ్ఆర్ఏ రిసీవ్డ్ 8,900 పర్ మంత్. 8,900 పర్ మంత్. రెంట్ పెయిడ్ ఫర్ హిజ్ హౌస్ ఇన్ చెన్నై. చెన్నై అంటంతో మీకు ఏ గుర్తు రావాలి? మెట్రో సిటీ. 10,500 పర్ మంత్. రెంట్ పెయిడ్ ఫర్ హిజ్ హౌస్ ఇన్ చెన్నై 10,500 పర్ మంత్. నెక్స్ట్ మెడికల్ రీఎంబర్స్మెంట్ 15,000. A gift in cash received from his employer. A gift in cash received from his employer 12,000 rupees. Next, employer's contribution to statutory provident fund 56,000. Narasimhan contributed 56,000 to SPF. LIC paid off his life. LIP అని పడింది అక్కడ ఇంగ్లీష్ మీడియం వాళ్ళు. LIC paid off his life 42,000. Amount deposited in NSS 30,000. Amount deposited in NSS 30,000. College tuition fees paid for the 2 children
for some degree courses 14,000. తెలుగు మీడియం వాళ్ళు అక్కడ 2018 టు 2019 అని ఉంది, దాన్ని మార్చనమ్మా. 2020 టు 2021 పన్ను నిర్ధారణ సంవత్సరంకు దిగువ వివరం నుండి శ్రీ నరసింహ యొక్క ఆదాయం లెక్కింపుమని రాసుకోండి. మూల జీతము నెలకు 26,400. కరువు భత్యము నెలకు 6,600. నగర పరిహార భత్యము 15,000 రూపాయలు. స్వీకరించిన ఇంటి అద్దె భత్యము నెలకు 8,900. చెన్నైలో నున్న ఇంటికి చెల్లించిన అద్దె నెలకు 10,500. తిరిగి పొందిన వైద్య ఖర్చులు 15,000 రూపాయలు. యజమాని నుండి పొందిన బహుమతి నగదు రూపంలో 12,000 రూపాయలు. శాసనాత్మక నిధికి యజమాని చెల్లించినది 56,000 రూపాయలు మరియు నరసింహము చెల్లించినది 56,000 రూపాయలు. ఉద్యోగి చెల్లించిన జీవిత బీమా ప్రీమియం 42,000 రూపాయలు. జాతీయ సేవింగ్స్ స్కీమ్లో డిపాజిట్ మొత్తము 30,000 రూపాయలు. నరసింహం తన ఇద్దరి పిల్లల చదువు కొరకు చెల్లించినది కళాశాలల ట్యూషన్ ఫీజు మొత్తం 14,000 రూపాయలు. ఇలా మీకు లెక్క ఇవ్వటం జరిగింది. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు, తెలుగు మీడియం వాళ్ళు ముందు లెక్క రాసుకోండి. ఒక పేపర్లో లెక్క రాసుకుంటే మీకు లెక్క చేసేటప్పుడు ఈజీగా అర్థమవుతుంది. ఈ లెక్కను మీరు స్పష్టంగా వ్రాయండి. ఫస్ట్ 2019 అక్టోబర్లో ఈ యొక్క పేపర్ ఇవ్వడం జరిగింది మీకు. ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ, కాంపిటీషన్ ఆఫ్ శాలరీ ఇన్కమ్ ఆఫ్ మిస్టర్ నరసింహం, అసెస్మెంట్ ఇయర్ 2020-2021. తెలుగు మీడియం వాళ్ళు 2020-2021 పన్ను నిర్ధారణ సంవత్సరానికి నరసింహ యొక్క జీతం నుండి ఆదాయం, పర్టికులర్స్, అమౌంట్ వివరములు మొత్తము ఇలా ముందు రాయండి అమ్మా. ఇలా రాసిన తర్వాత పట్టికి కొట్టండి. ఫస్ట్ మనకి లెక్కలో ఇచ్చినది వాడు బేసిక్ శాలరీ, బేసిక్ శాలరీ మూల జీతము ఎంత ఇచ్చాడు? మూల జీతము 26,400 ఇంటూ ఎన్ని నెలలు వేసుకోవాలి? 12 నెలలు వేసుకోవాలి. 26,400 ఇంటూ 12 నెలలు 3,16,800. 3,16,800 అవుటర్ కాలంలో వేయండి. ఆ తర్వాత మనం ఏం తీసుకుంటాం? వాడు ఇచ్చిన నెక్స్ట్ పాయింట్ ఏంటి మనకి? డియర్నెస్ అలవెన్స్, డియర్నెస్ అలవెన్స్
డియర్నెస్ అలవెన్స్, కరువు భత్యం 6,600 అన్నాడు నెలకు. అలా 12 నెలలు తీసుకోండి. 6,600 12 నెలలు 79,200. 79,200. నెక్స్ట్ పాయింట్, సిటీ కాంపెన్సేటరీ అలవెన్స్. సిటీ కాంపెన్సేటరీ అలవెన్స్, సిటీ సిటీ కాంపెన్సేటరీ అలవెన్స్ నగర పరిహార భత్యము. నగర పరిహార భత్యము పర్ మంత్ అని నేను చెప్పలేదు. వాడు డైరెక్ట్గా అమౌంట్ ఇచ్చాడు కాబట్టి డైరెక్ట్గా ఇన్నర్ కాలంలో స్లాష్ ఇచ్చుకొని అవుటర్ కాలంలో 15,000 రూపాయలు. అవుటర్ కాలంలో 15,000 నగర పరిహార భత్యము. ఆ తర్వాత మాకు ఇచ్చింది ఏంటిది? హెచ్ఆర్ఏ. ఇంటి అద్దె భత్యము. ఇంటి అద్దె భత్యము. ఇంటి అద్దె భత్యము. ఇంటి అద్దె భత్యములో ఫస్ట్ హెచ్ఆర్ఏ ఇంటి అద్దె భత్యము. రెంట్ రిసీవ్డ్. రెంట్ రిసీవ్డ్. రెంట్ రిసీవ్డ్ ఎంత అన్నాడు? మాకు లెక్కలు ఇచ్చినప్పుడు రెంట్ రిసీవ్డ్ 8,900. 8,900 పర్ మంత్ అన్నాడు. 8,900 పర్ మంత్ అన్నాడు. ఇంటి ఎన్ని మంత్స్ వేయాలి? 12 మంత్స్ వేసుకోండి. 12 మంత్స్ వేయండి. ఎంత వస్తుంది అప్పుడు? 1,06,800. ఇన్నర్ కాలంలో వేయండి. ఇన్నర్ కాలంలో వేసుకోండి. ఇన్నర్ కాలంలోనే వేయండి. దీనికి మనకి ఏముంటాయి? స్మాల్ ఏ పాయింట్, బి పాయింట్, సి పాయింట్ ఉంటాయి. 3 పాయింట్లు ఉంటాయి. ఏ పాయింట్లో రెంట్ రిసీవ్డ్, సబ్ ఇన్నర్ కాలం అంటాం. 1,06,500 ఇందాక మీరు కట్టారు కదా, దాన్ని సబ్ ఇన్నర్ కాలంలో వేసుకోండి. దాన్ని మనం తెలుగు మీడియంలో ఏమంటాం? వచ్చిన అద్దె. ఇక్కడ కూడా వచ్చిన అద్దె 1,06,800. నెక్స్ట్ రెంట్ పెయిడ్ మైనస్ 10% శాలరీ. రెంట్ పెయిడ్ మైనస్ 10% శాలరీ. చెల్లించిన అద్దె మైనస్ జీతంలో 10%. జీతంలో 10%. ఇది సి పాయింట్ లాస్ట్లో తర్వాత తీసుకుందాం.
జీతంలో 10%. ఇది మనం కనుక్కోవాలి. చెల్లించిన అద్దె రెంట్ పెయిడ్ మనకి లెక్కలో ఇచ్చున్నాడు. రెంట్ పెయిడ్ ఆల్రెడీ మనకి రెంట్ పెయిడ్ ఫర్ హీజ్ హౌస్ ఇన్ చెన్నై ఎంత చెల్లిస్తున్నాడంట పర్ మంత్ 10,500 అన్నాడు ఇంటూ 12 months. 10,500 ఇంటూ 12 months. 1,26,000 మైనస్ ఎంత కట్టమన్నాడు? జీతంలో 10% కట్టమన్నాడు. జీతంలో 10% కట్టమన్నాడు. మరి జీతం మనకి లెక్కలో ఎంత ఉంది? మనకి బేసిక్ శాలరీ 3,16,800. ఓకేనమ్మా. ఇక్కడ హెచ్ఆర్ఏ ఇంటి అద్దె భత్యము, ఇంటి అద్దె భత్యము అని ఇచ్చినప్పుడు రెంట్ రిసీవ్డ్ వచ్చిన అద్దె 8,900 పర్ మంత్ అన్నాడు. నెలకు 8,900 ఇంటూ 12 నెలలు వేసాం. 1,06,800 వచ్చింది. ఏ పాయింట్ రెంట్ రిసీవ్డ్ 1,06,800 లెక్కలో ఇచ్చింది. ఇది ఇక్కడ మనం తీసుకుంటాం. బి పాయింట్ వచ్చేలకే రెంట్ పెయిడ్ చెల్లించిన అద్దె నెలకి ఎంత చెల్లిస్తున్నాడు? 10,500 చెల్లిస్తున్నాడు ఇంటూ 12 నెలలు 1,26,000. 1,26,000. జీతంలో 10% అన్నాడు. జీతం అంటే ఎంత ఉంది మనకు లెక్కలో? జీతం అంటే బేసిక్ శాలరీ మూల జీతము 26,400 ఇంటూ 12 నెలలు కడితే ఎంత వచ్చింది మనకి? 3,16,800 వచ్చింది. 3,16,800 ఇంటూ ఎంత పర్సంటేజ్ కట్టాలి? 10% కట్టాలి. ఎంత కట్టాలి? 10% కట్టాలి. 1,26,000 నుంచి ఎంత తీసేస్తాం మనం? 31,680 రూపాయలు మనం తీసివేయాలి. 31,680 రూపాయలు తీసేస్తే మనకి ఎంత వచ్చింది ఇక్కడ మనకి అంటే అవుటర్ కాలంలో 94,320. ఇప్పుడు సి పాయింట్ తీసుకుంటాం. ఇక్కడ సి పాయింట్ తీసుకున్నప్పుడు ఇక్కడికి 50% ఆన్ శాలరీ, జీతంలో 50%. ఎందుకు తీసుకుంటున్నా 50%? హౌస్ అనేది ఎక్కడుంది? చెన్నైలో ఉంది. హౌస్ అనేది ఎక్కడుంది? చెన్నైలో ఉంది కాబట్టి 50% తీసుకోవాలి. దీంట్లో జీతం ఎంత ఉంది మనకి? 3,16,800 ఇంటూ 50/100. 3,16,800 ఇంటూ 50/100 చేయండి. ఓకేనమ్మా. 50% 50% అని శాలరీ. 50% ఏం తీసుకున్నామంటే మనకు మెట్రో సిటీ కాబట్టి చెన్నై అన్నాడు కాబట్టి జీతంలో 50% కట్టాలి. జీతం ఎంత ఉంది మనకి? జీతం ఇక్కడ చూడండి, మనకు స్టార్టింగ్లో ఉంటుంది. జీతం ఎంత వచ్చింది? ఫస్ట్ బేసిక్ శాలరీ 3,16,800. దాని మీద 3,16,800 ఇంటూ 50/100 కడితే మనకి ఎంత వచ్చింది? ఇక్కడ మనకి 1,58,400 రూపాయలు వచ్చింది. ఇప్పుడు ఈ మూడిట్లో ఏది తక్కువ ఉంటే దాన్ని మనం డిడక్షన్ ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. ఓకేనా? అంటే ఇక్కడ ఎన్ని రకాలు వేసుకోవాలి? 94,320, 1,58,400. తప్పు చేశాను. అవుటర్గా సబ్ఇన్నర్ కాలంలో వేసుకోవాలి. ఈ మూడిట్లో నుంచి ఏది తక్కువ అయితే దాన్ని మనం డిడక్షన్ ఇవ్వడం అనేది జరుగుతుంటుంది. ఏది తక్కువ అయితే అది మనం డిడక్షన్ ఇస్తాం. ఏది తక్కువ ఉంది ఇక్కడ మనకి? 1,06,800, 94,320, 1,58,400. ఈ మూడిట్లో నుంచి మనం ఏది తక్కువ అమౌంట్ ఉంది? డిక్రీజ్ అమౌంట్ ఇదే కదా మన డిక్రీజ్ అమౌంట్. ఈ డిక్రీజ్ అమౌంట్ని మనం ఇక్కడ నమోదు చేయడం జరుగుతుంది. 94,320 రూపాయలు. 1,06,800 నుంచి 94,320 రూపాయలు తీసివేసి ఇక్కడ అవుటర్ కాలంలో చూపించాలి. 12,480. 12,480 రూపాయలు మనం అవుటర్ కాలంలో చూపిస్తాం. ఓకేనా? హెచ్ఆర్ఏ అయిపోయింది.
హెచ్ఆర్ఏ మనకి అయిపోవడం జరిగింది. నెక్స్ట్ ఏమన్నాడు, రెంట్ పెయిడ్ అయిపోయింది. మెడికల్ రీఎంబర్స్మెంట్ మెడికల్ రీఎంబర్స్మెంట్ మెడికల్ రీఎంబర్స్మెంట్ మెడికల్ తిరిగి పొందిన వైద్య ఖర్చులు. తిరిగి పొందిన వైద్య ఖర్చులు ఎంత అన్నాడు లెక్కలో? 15,000 రూపాయలు అన్నాడు. మీరు డైరెక్ట్గా 15,000 రూపాయలు అవుటర్ కాలంలో తీసేసుకోండి. డైరెక్ట్గా 15,000 రూపాయలు అవుటర్ కాలంలో తీసుకోండి. నెక్స్ట్ మనకు వచ్చేలకే గిఫ్ట్ అన్నాడు. గిఫ్ట్ బహుమతి. ఎవరి బహుమతి? ఎంప్లాయర్ యజమానిది గిఫ్ట్ క్యాష్ రూపంలో వచ్చిందంట. యజమాని ఇచ్చాడంట. ఎంత ఇచ్చాడు? 12,000 రూపాయలు ఇచ్చాడు. మైనస్ డిడక్షన్ తగ్గింపు ఎంత ఇవ్వాలి? తగ్గింపు 5,000 రూపాయలు తగ్గింపిస్తాము గిఫ్ట్ మీద. ఇది గుర్తుపెట్టుకోండి మీరు. 5,000 అండి. 12,000లో 5,000 పోతే మనకి ఇంకెంత ఉంటుంది? రిమైనింగ్ 7,000 ఉంటుంది. నెక్స్ట్ పాయింట్, ఎంప్లాయర్స్ కాంట్రిబ్యూషన్ టు స్టాట్యుటరీ ప్రావిడెంట్ ఫండ్. ఆర్పిఎఫ్ అయితే మనం తీసుకుంటాం, కానీ స్టాట్యుటరీ ప్రావిడెంట్ ఫండ్ అనేది మనం లెక్కలోనికి తీసుకోం. స్టాట్యుటరీ ప్రావిడెంట్ ఫండ్ ఎస్పిఎఫ్ అన్నాడు, ఇది మనం తీసుకోకూడదు. అట్లనే ఎంప్లాయర్ కూడా చెల్లించాడు. నరసింహ కాంట్రిబ్యూటెడ్ 56,000. యజమాని అండ్ నరసింహ ఇద్దరు, ఎంప్లాయర్ ఇద్దరు చెల్లించారు కాబట్టి అవి మనకు లెక్కలోనికి రాదు. స్టాట్యుటరీ ప్రావిడెంట్ ఫండ్ కాబట్టి. అదే రిజర్వ్ ప్రావిడెంట్ ఫండ్ అయితే మనం లెక్కలోకి తీసుకునే వాళ్ళం. స్టాట్యుటరీ ప్రావిడెంట్ ఫండ్ అన్నాడు కాబట్టి మనం లెక్కలోనికి రాదు. ఓకేనా. నెక్స్ట్ మనం ఏమన్నాడు? ఎల్ఐసి పెయిడ్ ఫర్ హిజ్ లైఫ్. జీవిత బీమా అన్నాడు. జీవిత బీమా అనేది మనం లెక్కలోకి తీసుకోడు. సెక్షన్ 80 కింద వస్తుంది. అట్లానే ఎన్ఎస్ నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్, అది కూడా మనకి డిడక్షన్స్ వస్తుంది. ఓకేనమ్మా. కాలేజ్ ట్యూషన్ ఫీజ్ పెయిడ్ ఫర్ హిజ్ 2 చిల్డ్రన్స్ అన్నాడు. నెక్స్ట్ పాయింట్, ఇది మాకు లెక్కలోకి వస్తుంది. 2 చిల్డ్రన్స్. ఎడ్యుకేషన్ అలవెన్స్ విద్యాభత్యము. ఎడ్యుకేషన్ అలవెన్స్లో మన ఇక్కడ లెక్కలో మనం తీసుకోవాల్సింది వాడు లెక్కలో ఎంత ఇచ్చాడు మనకి? విద్యా అలవెన్స్, ఎడ్యుకేషన్ అలవెన్స్ విద్యాభత్యం 14,000 ఇన్నర కాలం తీసుకున్నాం. 14,000 మైనస్ తగ్గింపు అంటే డిడక్షన్ మైనస్ తగ్గింపు. ఇద్దరు పిల్లవానికి 100 రూపాయల చొప్పున 12 నెలలు ఇస్తాం. ఒక్కొక్క పిల్లవానికి 100 రూపాయల చొప్పున, అంటే ఇద్దరు పిల్లలు 2 చిల్డ్రన్స్ అన్నాడు కాబట్టి ఇద్దరు పిల్లలకి 100 రూపాయల చొప్పున 12 నెలలు ఇస్తాం. ఎంత తీసేయాలి మనం ఇప్పుడు? 2,400 రూపాయలు. 2,400 రూపాయలు తీసివేయండి. 14,000 నుంచి 2,400 రూపాయలు తీసివేసి అవుటర్ కాలంలో సబ్మిట్ చేయండి. 2,400 పోతే ఎంత వస్తుంది? మనకి 11,600 రూపాయలు వస్తుంది. ఓకేనా. 11,600 రూపాయలు వస్తుంది. ఇంక మనకి ఇంకేమండి? ఎల్ఐసి ఒకటి ఉంది, ఎన్ఎస్ఎస్సి ఒకటి ఉంది. ఓకేనా. ఆ రెండు మనం తగ్గింపులు ఇస్తాం కాబట్టి ఈ మొత్తాన్ని మనం ముందు టోటల్ చేసుకోండి. ఈ టోటల్ చేస్తే మనకి 4,57,080 రూపాయలు వస్తుంది. దీన్ని మనం గ్రాస్ శాలరీ అంటాం. ఏమంటామమ్మా? గ్రాస్ శాలరీ.
స్థూల జీతం వచ్చిందా మనం ఏమంటాం, స్థూల జీతం అని చెప్పేసి అంటుంటాం. దాంట్లోంచి డిడక్షన్స్ మైనస్ బై డిడక్షన్స్ డిడక్షన్ అండర్ సెక్షన్ 16 AI అని ఉంటుంది మనకి. సెక్షన్ 16 తగ్గింపు తెలియని వాళ్ళు. దాంట్లో మనకి ఏముండే, మనకి ఇచ్చిన లెక్కలో 16 ప్రకారం తగ్గింపులు ఏమీ లేవు. మనకి వృత్తి పన్ను కానీ ప్రొఫెషనల్ ట్యాక్స్ కానీ అలాంటివి మనకి ఏం చెప్పలేదు కాబట్టి ఇది మనకి లెక్కలో లేవు. ఈ మనకి నిల్. వృత్తి పన్ను, ఎంటర్టైన్మెంట్ అలవెన్స్ అలాంటివి ఉంటే మనం లెక్కలో తీసుకుంటాం. సెక్షన్ 16 తగ్గింపులు అనేవి మనకి ఏమీ లేవు. స్టాండర్డ్ డిడక్షన్ తీసేయచ్చు 40,000 రూపాయలు, కానీ మనకి ఓన్లీ ట్యాక్స్ బిల్ ఇన్కమ్ కనుక్కోమన్నాడు కాబట్టి మనం దీంట్లో ఇదే చూస్తుంటాం. వచ్చిన దాన్ని మనం 4,57,080 రూపాయలు. దీన్ని మనం ట్యాక్సిబుల్ ఇన్కమ్ అంటాం. ట్యాక్సిబుల్ శాలరీ. దీన్ని మనం తెలుగులో పన్ను చెల్లించవలసిన జీతము. పన్ను చెల్లించవలసిన జీతము. ఓకేనమ్మా, ఏది వచ్చిన ఆన్సర్ పన్ను చెల్లించవలసిన జీతం అని చెప్పేసి అంటాం. ఇక్కడ మీకు గ్రాస్ మన టోటల్ ట్యాక్సిబుల్ శాలరీ అని చెప్పాను కదమ్మా. దాంట్లో మనం డిడక్షన్ సెక్షన్ 16 AI సెక్షన్ 16 ప్రకారం తగ్గింపు అని చెప్పి నిల్ అని చెప్పాను మీకు. ఆ తర్వాత మనం స్టాండర్డ్ డిడక్షన్ తీసేయాలి. లెస్ ప్రామాణిక తగ్గింపు 40,000 రూపాయలు ప్రామాణిక తగ్గింపు తీసేయాలి. 4,57,080 రూపాయలలోంచి ప్రామాణిక తగ్గింపు 40,000 రూపాయలు తీసేస్తే 4,17,080. ఇది ట్యాక్సిబుల్ శాలరీ. దాంట్లో ట్యాక్సిబుల్ శాలరీ అంటే పన్ను చెల్లించవలసిన జీతం అని చెప్పేసి అంటారు తెలియని వాళ్ళు. లెస్ డిడక్షన్ అండర్ సెక్షన్ 80C 80G తగ్గింపులు ఉంటాయి. ఏమేంటి అంటే LIC ఒకటి, NSS, స్టాట్యుటరీ ప్రావిడెంట్ ఫండ్ అంటే శాసనాత్మక ప్రావిడెంట్ ఫండ్. శాసనాత్మక ఇది అని చెప్పి మనకి 56,000 రూపాయలు అది తీసుకోవాలి. ఒకళ్ళదే తీసుకోవాలి, ఇద్దరే ఉన్నాయి మనకి 56,000. ఎంప్లాయర్ ఎంప్లాయీ ఇద్దరే ఉన్నాయి, ఒకళ్ళే తీసుకుంటాం. ఈ మూడు కలిపితే మనకు 1,28,000 రూపాయలు వస్తుంది. 4,17,080 రూపాయల నుంచి 1,28,000 రూపాయలు తీసేస్తే 2,89,080 రూపాయలు వస్తుంది. ఇదే పన్ను విధించదగిన జీతం, ట్యాక్సిబుల్ శాలరీ అంటే పన్ను చెల్లించవలసిన జీతం అని చెప్పేసి మనం రాయటం జరుగుతుంది. ట్యాక్సిబుల్ శాలరీ. ఓకేనా, ఇలా మనం లెక్క చేయాల్సి ఉంటుంది. 1-2 సార్లు ప్రాక్టీస్ చేయండి. ఒకవేళ వీడియో స్పష్టంగా లేకపోయినా మళ్ళీ ఒకసారి మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉన్నానమ్మా. వాడు మనకి ఇచ్చిన లెక్క బేసిక్ శాలరీ మూల జీతం ఇచ్చాడు. 26,400 × 12 నెలలు చేసాం, 3,16,800 వచ్చింది. డిఆర్ఎస్ అలవెన్స్ డిఏ కరువు భత్యం ఇచ్చాడు, నెలకు 6,600 అన్నాడు, 12 నెలలు వేసుకున్నాం, 79,200. సిటీ కాంపెన్సేటరీ అలవెన్స్ 15,000 పర్ మంత్ అని చెప్పలేదు, డైరెక్ట్గా ఇయర్లో వేసేసుకున్నాం, ఏం చెప్పలేదు కాబట్టి. నగర పరిహార భత్యం. HRA ఇచ్చాడు, రెంట్ రిసీవ్డ్ వచ్చిన అద్దెచ్చులకి మనకు లెక్కలో 8,900 × 12 నెలలు అన్నాడు, 1,06,800. ఏ పాయింట్ రెంట్ రిసీవ్డ్ వచ్చిన అద్దె 1,06,800 మనకు లెక్కలో ఇచ్చింది ఇది. బి పాయింట్ రెంట్ పెయిడ్ మైనస్ 10% శాలరీ, చెల్లించిన అద్దె మైనస్ జీతంలో 10%. చెల్లించిన అద్దె నెలకు 10,500 రూపాయలు చెల్లించాడంట, 12 నెలలు తీసుకున్నాం, 1,26,000 వచ్చింది. జీతంలో 10%, 3,16,800 బేసిక్ శాలరీ, దాని మీద 10% కట్టాం, 31,680 వచ్చింది. 2,26,000 నుంచి 31,680 రూపాయలు తీసేస్తే మనకి 94,320 వచ్చింది. చెన్నై పట్టణం అన్నాడు కాబట్టి 50% కట్టాలి. చెన్నై అనేది ఏంటి, మెట్రో సిటీ కాబట్టి జీతంలో 50% కట్టాలి. 3,16,800 × 50,100, 1,58,400 వచ్చింది. ఈ మూడిట్లో ఏది తక్కువ ఉంటే తీసుకోవాలి.
94,320 తక్కువ ఉంది కాబట్టి 94,320 తీసుకున్నాం. 1,06,800 నుంచి 94,300 రూపాయలు తీసుకోవడం జరిగింది. తీసుకుంటే మనకి ఎంత వచ్చింది? మనకి 12,440 రూపాయలు వచ్చింది. ఆ తదుపరి మెడికల్ రీఎంబర్స్మెంట్, తిరిగి పొందిన వైద్య ఖర్చులు 15,000 రూపాయలు వచ్చినాయంట. అది డైరెక్ట్గా మన అవటకాలను తీసుకున్నాం. గిఫ్ట్ బహుమతి క్యాష్ రూపంలో వచ్చింది 12,000 మైనస్ తగ్గింపు ఎంత ఇస్తామంటే తగ్గింపు 5,000 రూపాయల వరకు గిఫ్ట్ ఇచ్చుకోవచ్చు. కాబట్టి 5,000 రూపాయలు తగ్గించి మిగతా 7,000 రూపాయలు ట్యాక్స్ గురైంది. ఎడ్యుకేషన్ అలవెన్స్ విద్యాభత్యము మైనస్ తగ్గింపు, విద్యాభత్యం మనకు 14,000 రూపాయలు ఇచ్చాడు. తగ్గింపు ఎంత ఇవ్వాలి? ఇద్దరు చిల్డ్రన్కి 100 రూపాయల చొప్పున 12 నెలలు ఇస్తాం. 2,400 తీసేస్తే 11,600 అవటకాలను వేసాం. ఈ మొత్తాన్ని కూడితే మనకి గ్రాస్ శాలరీ 4,50,80 రూపాయలు. డిడక్షన్ అండర్ సెక్షన్ 16AI సెక్షన్ 16 పై తగ్గింపు వచ్చలకే మనకి వృత్తి పన్ను కానీ వినోదభత్యం కానీ ఏమైనా ఉంటే తీసేస్తాం. మనకి లెక్కలో ఏం ఇవ్వలేదు, నీళ్ళని పెట్టాను. దాంట్లో ప్రామాణిక తగ్గింపు స్టాండర్డ్ డిడక్షన్ వచ్చేసరికి 40,000 లెస్ చేసుకోవాలి. లెస్ చేస్తే మనకి 4,17,080 వచ్చింది. దీన్ని పన్ను చెల్లించవలసిన జీతం అంటాం. మళ్ళీ లెస్ డిడక్షన్ అండర్ సెక్షన్ 80C to 80G, దాంట్లో ఏముండే? LIC ఒకటి ఉంది, NSS ఒకటి ఉంది, స్టాట్యుటరీ ప్రావిడెంట్ ఫండ్ శాసనాత్మక నిధి ఉంది. ఈ మూడింటిని కలిపి తీసేస్తే 1,28,000 తీసేస్తే 2,89,080 రూపాయలు. ఇలా మీరు 1-2 సార్లు మళ్ళీ లెక్క ప్రాక్టీస్ చేయండి, ఒకసారి చూడకుండా చేయండి.